రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఇద్దరు తొలిసారి కలిసి నటించిన సినిమా గీతా గోవిందం 2018లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కనిపించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జంట అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా అందరి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే అదే సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. ఆ తర్వాత 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో ఈ బంధం మరింత బలపడిందని, ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఇద్దరు కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, ఎయిర్పోర్ట్లలో తరచూ కనిపించడం, రష్మిక విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో సమయం గడపడం, కలిసి సినిమాలు చూడడం వంటి విషయాలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ జంట రిలేషన్ లో ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అంతేకాదు గతేడాది రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఎక్కడ వీరిద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా చేతి వేళ్లలో కనిపించిన డైమండ్ రింగ్స్ మాత్రం ఆ నిశ్చితార్థం నిజమేనన్న అనుమానాలను మరింత పెంచాయి. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో ఒక గ్రాండ్ ప్యాలెస్ లో వీరి వివాహం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 26 తేదీన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పెళ్లి జరుగుతుందని టాక్ నడుస్తోంది. దీనికి తోడు మార్చి 4వ తేదీన రిసెప్షన్ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలవడం కూడా చర్చకు దారితీసింది. బయటకు వచ్చిన ఫోటోలు సాధారణంగానే కనిపించినా ఆయన ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికే వెళ్లారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని వార్తలు వస్తున్నా ఈ జంట మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఎందుకు ఇంత రహస్యంగా పెళ్లి వేడుకను ఉంచుతారన్న ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అకస్మాత్తుగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ కావడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆ కార్డులో హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4, 2026 సాయంత్రం 7 గంటల నుంచి రిసెప్షన్ జరుగుతుందని పేర్కొనడం గమనార్హం. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా వెడ్డింగ్ కార్డు లీక్ తో ఈ జంట పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఇప్పటికైనా విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఈ విషయంపై ఓపెన్ అవుతారా, లేక నేరుగా పెళ్లి ఫోటోలతో సర్ప్రైజ్ ఇస్తారా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారిపోయింది.